తప్ప మరొకటి కాదు. ఈ రోజు సబ్జెక్ట్ ఏంటి ఆయన మాట్లాడుతున్నది ఏంటి దాన్ని స్పష్టం చేయాలి. ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడండి. ఇంకోసారి మీరు చర్చ పెడతారా పెట్టండి. ప్రతి ప్రాజెక్టు గురించి మాట్లాడదాం, కేంద్రం చేసిన సహాయం గురించి మాట్లాడదాం, మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని గురించి కూడా మాట్లాడదాం. అడుగడుగున ప్రతి మనిషి మిమ్మల్ని తీవ్రంగా ఈరోజు వ్యతిరేకిస్తూ ఉన్నాడు. ప్రతి పల్లె బీజేపీ పేరు చెప్తే అగ్నిగుండంగా మారుతుంది ఈరోజు. ఆ రకంగా మీరోజు జాతి ద్రోహులుగా రాష్ట్ర ద్రోహులుగా మారిన మీరు ఈరోజు పవిత్రమైన శాసనసభలో అసత్యాలు వల్లవేసే హక్కు మీకు ఎక్కడదని మేము అడుగుతాం. సార్, ఏదైనా ఆయన చాలా రికార్డెడ్గా విష్ణుకుమార్ రాజు మాట్లాడితే దాని మీదనే సార్ ఎటకారం కాదు, భాష బాగలేదు సార్. ప్రజల పక్షాన ఏదైనా ఒక పక్క ప్రాజెక్టు ఆయన చాలా ప్రాజెక్టు అవసరం, ప్రాజెక్టు నిర్మాణాన్ని శ్లాఘిస్తూనే ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని ఆరోపణ చేసినప్పుడు అక్కడ ఒక ఆధారాలు చూపించినప్పుడు ఇది కాదు ఇలా జరిగిందని చెప్పవలసిన బాధ్యత ఉందే తప్ప దీనికి వేరే లింక్ పెడుతూ ఎవరో రాజేంద్రనాథ్ రెడ్డి తోటి ఈయన కంపేర్ చేయటం, లేకపోతే ఏదో ప్రజా ద్రోహులు అంటే ప్రజాధనం దుర్వినియోగం అవలే కాకుండా కాపాడటానికి ప్రయత్నం చేస్తే ప్రజా ద్రోహులు అవుతారా? అదేనా మీ భాషను మాత్రం సంస్కరించుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని నేను మనవి చేస్తున్నా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.